రంగారెడ్డి జిల్లా హైదర్ షాకోట్లో ప్రైవేట్ బస్సు బీభత్సం సృష్టించింది. ముందు వెళ్తున్న వాహనాలపైకి దూసుకెళ్లే బస్సు ఆపై డివైడర్ను ఢీకొట్టుకుంటూ విద్యుత్ స్తంభాన్ని హుటాహుటిన రంగారెడ్డి జిల్లా హైదర్ షాకోట్లో ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించింది. ముందుకు వెళుతున్న వాహనాలపై దూసుకెళ్తున్న బస్సు ఆపై డివైడర్ను ఢీకొట్టుకుంటూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. అయితే ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్రమైన గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఓవర్ స్పీడే ప్రమాదానికి కారణమని పోలీసులు అంటున్నారు. కేసు నమోదు చేసిన నర్సింగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏం జరిగింది? మెదక్ జిల్లా తూప్రాన్ మండలం హిమాపురం శివార్లో రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై గల సూచిక బోర్డును డీసీఎం ఢీకొట్టింది. దీంతో సూచిక బోర్డు కుప్పకూలింది. ప్రమాదంలో ఓ కారు ధ్వంసం కాగా కారులో ఉన్న 6గురికి స్వల్పంగా గాయాలయ్యాయి.